హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా? ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ నేను పిక్ని యాడ్ చేశాను కదా. సేమ్ అదే విధంగా డిజైన్ వచ్చేలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ పార్ట్కి ఇలా హార్ట్ షేప్ హోల్ రావాలి. ఈ కీ హోల్ డిజైన్లో కరెక్ట్గా ప్యాంట్ క్లాత్ రావాలన్నమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్కి డిజైన్ చేశాను. డ్రెస్ సైడ్ కట్స్ని కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఇలా డాట్స్ని స్టిచ్ వేశాను. డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి తీసుకోవాలి. డాట్ పొడవు 7 లేదా 7.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. మిడిల్లో 1/2 ఇంచ్ ఖర్చు తీసుకొని ఫస్ట్ చివరికి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. డ్రెస్ బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఉంది కదా, ఈ డీప్కి తగినట్టుగా మనం డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి డిజైన్ రావాలి కదా, ఆ డిజైన్ కోసం ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉంది, నెక్ డీప్ ఎంత కావాలో అంత పొడవు ఉండేలా పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాను. ఫోల్డింగ్ మీద తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ని తీసుకునేటప్పుడు మనకి ఖర్చుతో సహా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు, పేపర్ క్యాన్వాస్ తీసుకున్నప్పుడు నెక్ వెడల్పు కానీ నెక్ డీప్ తక్కువ వస్తుంది లేదా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది అని. మీరు ఖర్చులు ఎంతైతే తీసుకుంటున్నారో ఖర్చుతో సహా మనం పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. పై వైపున ఖర్చు 1/2 ఇంచ్ ఇచ్చాను కదా, 1/2 ఇంచ్ ఖర్చును తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఖర్చుతో సహా అంటే కరెక్ట్ నెక్ వెడల్పు 4 ఇంచెస్, ఖర్చుతో సహా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నెక్ లైన్ మెడ పీస్ని స్టిచ్ వేయడం కోసం 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ 1/2 ఇంచుని కూడా ఇక్కడ తీసుకోవాలి. 4.5 ఇంచెస్ వెడల్పుతో నెక్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ ఒక 1/2 ఇంచ్కి బ్రాడ్ ఇస్తున్నాను. ఆల్రెడీ నెక్ చాలా బ్రాడ్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ బ్రాడ్ సరిపోతుంది. మీకు బ్రాడ్ వద్దు అనుకుంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి. కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్రింది వైపున నెక్ డీప్ అంటే ఇక్కడ డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ కోసం 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీరు 8 ఇంచెస్ కానీ 8.5 మీ ఇష్టం అన్నమాట. లేదు 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా మీ ఇష్టం. ఫోల్డింగ్ మీద ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు 1 ఇంచ్కైనా మార్క్ చేసుకోండి, 1/2 ఇంచ్కైనా మార్క్ చేసుకోండి, మీ ఇష్టం. నాకు పైన పిక్లో యాడ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా రావాలి. అందువల్ల 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ పై వైపుకి కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను. మీకు ఇక్కడ కర్వ్ కావాలంటే తీసుకోండి, కర్వ్ వద్దు ఇట్లా స్ట్రైట్గా ఉన్నా పర్వాలేదంటే అలాగే ఉంచుకోండి. నేను పైన పిక్లో ఎలా అయితే డిజైన్ చేశానో సేమ్ అలా రావాలి కాబట్టి ఇలా పై వైపుకి ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేశాను. ఇక్కడ మనకి కరెక్ట్గా రావాలి, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తే ఈ నెక్ వెడల్పు అనేది అంటే కరెక్ట్గా ఈ నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువలు వచ్చినా పర్వాలేదు, కానీ ఈ డిజైన్ రైట్ సైడ్కి రావాలి కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలంటే ఈ ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తాం కదా హెమ్మింగ్ కోసం, ఇక్కడ 1 ఇంచ్ ఇస్తున్నాను. కరెక్ట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు 1 ఇంచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మామూలుగా ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది, హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నా పర్వాలేదు, కానీ ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది చూసారా, ఈ 1 ఇంచ్ ఖర్చు అనేది రైట్ సైడ్కి వస్తుంది. రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి కాబట్టి ఖర్చు కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు 1 ఇంచ్ కరెక్ట్గా ఉండేలా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. పై వైపున ఈ నెక్ అనేది బ్రాడ్గా ఉంది కాబట్టి ఈ పై వైపున ఓపెన్ అవ్వకుండా ఒక 1/2 ఇంచ్ పై వైపుకి కూడా ఒక లైన్ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది అనమాట. షైనింగ్గా ఉన్న సైడు లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసి, అంటే ఇక్కడ నేను ప్యాంట్ క్లాత్ని తీసుకుంటున్నాను కాబట్టి ప్యాంట్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా అతుక్కుంటుంది. అందువల్ల ఈ షైనింగ్ సైడు ప్యాంట్ క్లాత్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా మనకి నెక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్కి మార్క్ చేశాను కదా, అక్కడ మాత్రం కట్ చేయకూడదు. ఈ 1/2 ఇంచ్ అనేది మనకి నెక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా బ్రాడ్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత
ఈ క్యాన్వాస్కి మనం ఈ ప్యాంట్ క్లాత్ని ప్లేస్ చేసి నీట్గా ఐరన్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, ఆ ఖర్చు దగ్గర నీట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదా మనం ఐరన్ చేసుకునేటప్పుడే నీట్గా ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, మనకి ప్యాంట్ క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ప్యాంట్ క్లాత్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చును ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. నెక్ మిడిల్లో మాత్రం కట్ చేయకూడదు, స్టిచ్ చేశాక కట్ చేద్దాం. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా స్టిక్ అయిపోయిందో. మనం ఐరన్ చేసుకున్నప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుందని చెప్పాను కదా, షైనింగ్ సైడు నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ప్యాంట్ క్లాత్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లూజ్ స్టిచ్ అయినా వేసుకోండి, లేదా మామూలుగా స్టిచ్ వేసినా ఇబ్బంది లేదు. మనం డిజైన్ని స్టిచ్ చేశాక ఈ స్టిచ్ని రిమూవ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ క్యాన్వాస్ 1 ఇంచ్ మాత్రమే ఉండాలని చెప్పాను కదా, ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు 1 ఇంచ్ ఇవ్వడం వలన రైట్ సైడ్కి ఈ క్లాత్ టర్న్ అయినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉన్నా పర్వాలేదన్నమాట. ఈ క్లాత్ నీట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఈ నెక్ మిడిల్లోకి ఒక టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇవ్వడం వల్ల మనకి సెంటర్ అని తెలుస్తుందన్నమాట. ఇలా పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టక్స్ని ఇవ్వాలి. అంటే మనకి సెంటర్ అని తెలుస్తుంది అనమాట. ఇలా నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ని కూడా డ్రా చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్ షేప్ అనేది 2 సైడ్స్కి ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ మీద ఒక లైన్ని డ్రా చేసుకోండి. క్రింది వైపున మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్కి, ఇక్కడ రాంగ్ సైడ్ అంటే ఈ డ్రెస్ క్లాత్ ఉంది కదా, ఈ డ్రెస్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి రావాలి. ఈ రాంగ్ సైడ్ క్లాత్ పై వైపున ఆల్రెడీ నేను ఇలా పేపర్ క్యాన్వాస్ రెడీ చేశాను కదా, ఈ క్లాత్ని పేపర్ క్యాన్వాస్ మన సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలి. క్యాన్వాస్ పైన స్టిచ్ రాకూడదు. ఈ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇక్కడ డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒరిజినల్ లైనింగ్ క్లాత్కి యాడ్ చేశాను కదా డ్రెస్ ఫ్రంట్ పార్ట్కి, ఈ క్లాత్ రాంగ్ సైడ్ నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఏ మాత్రం మీరు ఈ క్యాన్వాస్ పక్కన కాకుండా కొంచెం అటు ఇటు మూవ్ అయింది అని అంటే స్టిచ్ అనేది నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అలాగే ఈ డిజైన్ కూడా కరెక్ట్గా రాదనమాట. అందువల్ల ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలి. ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు నెక్ షేప్ కరెక్ట్గా రావాలి. ఈ మెథడ్లో మనం డ్రెస్ని కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు నెక్ ఇంత బ్రాడ్గా ఉన్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదన్నమాట. అక్కడ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను పిన్స్ని కూడా సెట్ చేశాను. అంటే సెంటర్కి కరెక్ట్గా రావాలి కదా, అందువల్ల పిన్స్ని సెట్ చేశాను. ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్ దగ్గరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లేదా 1/4 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఖర్చు ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు కూడా నేను స్టిచ్ వేశాను కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. కార్నర్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ మీరు టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం దగ్గరగా టక్స్ని ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ కట్ అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది నీట్గా రైట్ సైడ్కి ఈ విధంగా టర్న్ అవుతుంది. పై వైపుకి ఒకసారి ఐరన్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, గ్రీన్ కలర్ క్లాత్ కనిపించకుండా ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ చివరికి ఈ నెక్ ఎలా ఉందో సేమ్ అలానే చివరికి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ డిజైన్ చూసారా, అక్కడ పోట్లీ బటన్స్ని కూడా ప్లేస్ చేసి రెడీ చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మనం ఎంత ఓపిక్గా ఇలాంటి డిజైన్స్ని నీట్గా స్టిచ్ వేసుకుంటామో అంత లుక్ వస్తుందన్నమాట. ఇలా పై వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత
ఇలా చివరికి స్టిచ్ వేసాం కదా, సెకండ్ సైడ్ కూడా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసాక చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. నెక్స్ట్ మిడిల్లో మనకి కరెక్ట్గా ఇటు సైడ్ 1 ఇంచ్ అంటే ఫోల్డింగ్ మీద మనం కట్ చేసాం కాబట్టి పేపర్ క్యాన్వాస్ని 2 ఇంచెస్కి రావాలి. 2 సైడ్స్ ఖర్చు ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంచుమించుగా 3 లేదా 3.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా పేపర్ క్యాన్వాస్ని తీసుకొని పేపర్ క్యాన్వాస్ పై వైపున ప్యాంట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఒక స్టిచ్ అయినా వేసుకోండి, ఐరన్ చేసిన స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇక్కడ పిక్లో చూపించాను కదా ఫ్రెండ్స్, ఈ పిక్లో చూపించిన విధంగా మనకి ఇలా నాట్స్ రావాలి కదా, ఆ క్లాత్ వచ్చేసి డ్రెస్ కలర్ తీసుకున్నాను. ఈ క్లాత్ 1.5 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఇలా ఒక నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకొని ఈ విధంగా ఈ నాట్స్ అన్నీ కరెక్ట్గా మిడిల్లో లైన్ వేశాను కదా, ఈ లైన్ దగ్గరికి కరెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా అన్ని పీసెస్ని రెడీ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ నాట్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఒక లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ మీదకి కరెక్ట్గా ఈ నాట్స్ అన్నీ రావాలి. ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి పీస్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ స్టిచ్ వేశాక క్రింది వైపున కొంచెం ఒక 1 ఇంచ్ వరకు వదిలేసినా పర్వాలేదన్నమాట. ఎందుకంటే క్రింది వైపున ఖర్చు సైడు మనకి ఈ నాట్స్ అనేది అవసరం లేదు కాబట్టి క్రింది వైపున 1 or 2 నాట్స్ అయితే తీసేయొచ్చు. పై వైపున మాత్రం నీట్గా ఉండాలన్నమాట. చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, అంటే చిన్న చిన్న నాట్స్ ఇచ్చాం కదా, ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ డ్రెస్ మిడిల్లో మనం గ్యాప్ ఇచ్చున్నాం కదా 2 ఇంచెస్ వరకు, ఈ గ్యాప్లో కరెక్ట్గా 2 ఇంచెస్కే రావాలి. సెంటర్కి ఈ నాట్స్ అన్నీ వచ్చేలా ఇలా ప్లేస్ చేసి పిన్స్ని సెట్ చేసుకొని ఈ డిజైన్ అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. డిజైన్ క్రింది వైపున 1 or 2 నాట్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ నాట్స్ అనేది నీడిల్ దగ్గరకు వస్తాయన్నమాట. అందువల్ల క్రింది వైపున 1 or 2 నాట్స్ని రిమూవ్ చేసి కరెక్ట్గా ఈ గ్యాప్ అనేది 2 ఇంచెస్కి రావాలి. ఎందుకంటే మనం పేపర్ క్యాన్వాస్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇలా 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. మిడిల్లో కరెక్ట్గా 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. చూసారా నేనైతే పిన్స్ని సెట్ చేశాను, ఎందుకంటే ఈ 2 ఇంచెస్ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి పిన్స్ని సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారా ఈ విధంగా నెక్ డిజైన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ చాలా బాగుంది కదా, బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఖర్చులు లోపలికి వెళ్ళేలా ఇలా ప్లేస్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్కి హార్ట్ షేప్ కీహోల్ డిజైన్ రావాలి కదా, ఎంత కీహోల్ డిజైన్ కావాలో కరెక్ట్గా నేను పేపర్ క్యాన్వాస్ మీద డ్రా చేసి కట్ చేసి పెట్టుకున్నాను. కరెక్ట్గా ఆ కీహోల్ డిజైన్ 2 హ్యాండ్స్కి వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్కి ఒకే డిజైన్ రావాలి అంటే ఇలా డ్రా చేసుకుంటే 2 హ్యాండ్స్కి కరెక్ట్గా కీహోల్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. చూసారా పేపర్ క్యాన్వాస్ని ఇక్కడ నేను 2 పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి మనకి 2 హ్యాండ్స్కి రెడీ అవుతాయి కాబట్టి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది కదా, షైనింగ్ ఉన్న సైడ్ ఇలా లైనింగ్ క్లాత్ పైన కానీ ఒరిజినల్ క్లాత్ మీద కానీ ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా ఇలా స్టిక్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ క్రింది వైపున 1/2 ఇంచ్ వచ్చేసి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి, నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఈ హ్యాండ్స్ మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్కి రావాలి కదా, అందువల్ల మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ పై వైపుకి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ హార్ట్ షేప్ హోల్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్ని సెట్ చేసి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఎలా ఉందో పేపర్ క్యాన్వాస్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం షేప్ అవుట్ అయింది అని అంటే ఈ హార్ట్ షేప్ హోల్ అనేది మనకి షేప్ అవుట్ అయిపోతుంది. కరెక్ట్ షేప్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కీ హోల్ డిజైన్ షేప్ అనేది స్క్వేర్ లాగా లేదా రౌండ్ షేప్ అయితే ఈజీగా ఉంటుంది, కానీ హార్ట్ షేప్ కదా, కరెక్ట్గా 2 సైడ్స్కి ఈక్వల్గా రావాలి అంటే పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అలాగే నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం వేసిన స్టిచ్కి ఒక పావు ఇంచి ఖర్చును వదిలేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి మిడిల్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో నీట్గా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కట్ చేశాక టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఇక్కడ ఈ హార్ట్ షేప్ హోల్ అనేది నీట్గా వస్తుందన్నమాట. రైట్ సైడ్కి నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఐరన్ చేసుకున్నాము అంటే నీట్ ఫినిషింగ్తో ఈ హార్ట్ షేప్ కీ హోల్ డిజైన్ రెడీ అవుతుందన్నమాట. ఇలా నీట్గా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నాక చూసారా ఎంత నీట్గా వచ్చిందో రైట్ సైడ్కి. ఈ విధంగా మనం సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే కరెక్ట్గా కనిపిస్తూ ఉందో చూసారా, ఇక్కడైతే నీట్గా ఉంది కదా, క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇక్కడ హార్ట్ షేప్ హోల్ ఉంది కదా, కరెక్ట్గా ఈ పై వైపున చివరికి నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ స్టిచ్ అనేది రైట్ సైడ్కి కనిపిస్తుంది కాబట్టి ఈ కీ హోల్ డిజైన్ పైననే చివరికి స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ కీ హోల్ డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఈ హార్ట్ షేప్ హోల్ అనేది మన స్కిన్ కనిపించకుండా ప్యాంట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా ఖర్చు తీసుకోవాలి. బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్కి నేను లైనింగ్ క్లాత్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను కీ హోల్ డిజైన్ రెడీ చేశాను కదా, ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో క్రింది వైపున 3/4 ఇంచు ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేశాక లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నెయిల్తో ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్కి డబల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నారు అంటే డ్రెస్కి చాలా నీట్గా లుక్ అనేది వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచు ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక హార్ట్ షేప్ కీ హోల్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఖర్చు కూడా రాంగ్ సైడ్కి కనిపించదనమాట, మిడిల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ జాయింట్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైన హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసాను కదా, లోతు తీసిన సైడు ఇలా ప్లేస్ చేసుకొని పాదం ఇంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా మిడిల్లోంచి చివరికి స్టిచ్ వేసుకోవాలి. మనం బ్లౌజ్కి హ్యాండ్ని ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకుంటేనే చాలా నీట్గా హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి. అంటే సెంటర్కి రావాలి కదా ఈ టక్స్ పాయింట్ అనేది, ఇలా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ మెథడ్లోనే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ సైడ్ కూడా పాదం ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చివరి వరకు సెకండ్ స్టిచ్తో హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది స్టిచ్లోకి రాకుండా కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా, రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి, సైడ్ కట్స్ అండ్ సైడ్ స్లిట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్, కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్కి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లూజ్ ఇచ్చాం కదా,
1.5 ఇంచ్ లూజ్ ఇచ్చాం కదా, అంటే బ్యాక్ పార్ట్ డాట్స్లోకి 1/2 ఇంచ్ ఖర్చు పోను కరెక్ట్గా మనకి 1.5 ఇంచ్ అనేది ఖర్చు ఉంటుందన్నమాట. ఆ ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చెస్ట్ లూజ్ దగ్గర, నడుం లూజ్ దగ్గర 1.5 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చుని తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున కట్స్ దగ్గర 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కాబట్టి కరెక్ట్గా అక్కడికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన మనకి బాడీ షేప్ కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా ఉంటాయన్నమాట. 1 ఇంచ్ ఖర్చు కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం సైడ్ కట్స్ని 3 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ హిప్ దగ్గర 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అక్కడికి స్టిచ్ అనేది రాకూడదు. ఈ 3 స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. అప్పుడే మనకి సైడ్ కట్స్ నీట్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఇక్కడికే రఫ్ అనేది వేయాలన్నమాట. అంటే 3 స్టిచ్చెస్ రఫ్ స్టిచ్ అనేది ఒకే దగ్గరికి రావాలి. ఈ విధంగా మనం సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఈ క్లాత్ ఉంది కదా, ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే ఖర్చు ఉండేలా ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున మనం సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నేను పాదం వెనక ఫింగర్ని ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేస్తే ఈ సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా మనం హ్యాండ్తో ఇలా ప్లేస్ చేసుకుంటూ ఒక హ్యాండ్తో ఈ ఫస్ట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇంకొక ఫింగర్తో ఇలా మనం పాదం వెనక ప్లేస్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టర్న్ చేసేటప్పుడు మిషన్ నీడిల్ అనేది క్లాత్ లోపల ఉండాలి. పాదం మాత్రమే టర్న్ చేసుకోవాలి. పాదం వెనక ఖచ్చితంగా ఇలా ఫింగర్ని ప్లేస్ చేసుకుంటూ ఒక హ్యాండ్తో ఫ్రంట్ సైడ్ ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. రెండవ హ్యాండ్ ఫింగర్తో ఈ పాదం వెనక ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా ఈ సైడ్ కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ స్టిచ్ని కూడా చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, సైడ్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మీరు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా సైడ్ కట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. వెనక ఫింగర్ని ప్లేస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కట్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా, సైడ్ కట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున క్లాత్ ఉంది చూసారా, ఆ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఈ క్రింది వైపున క్లాత్ను కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ కూడా మనం 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఎంత హైట్ అయితే ఉందో చెక్ చేసుకొని ఆ విధంగా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డ్రెస్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి ఫ్లోర్ మీద పరిచేసి కరెక్ట్గా ఈ 2 అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవులు ఎంతైతే ఎక్కువ ఉందో, ఒకవేళ ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ తీసుకోండి. లేదు బ్యాక్ పార్ట్కి ఎక్కువ ఉందనుకోండి, బ్యాక్ పార్ట్ కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ తీసుకోండి. మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ పార్ట్కి హార్ట్ షేప్ కీ హోల్ డిజైన్ అయితే ఈ విధంగా రెడీ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. వీడియో షూట్ చేయడం మిస్ అయింది. ఇక్కడ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా, ఆ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ డ్రెస్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఆ మార్కింగ్ వచ్చేసి ఈ డాట్ పొడవు 7 లేదా 7.5 ఇంచెస్ వరకు డాట్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.